1 year ట్రైనింగ్ తర్వాత దీపావళి సెలవులకి మా ఊరు లేను. ఆహా, పచ్చని పొలాలు చూసి ఎన్ని రోజులైందిరా. ఇంకేంట్రా ఊళ్ళో విశేషాలు? అదే ఊరు అదే మొహాలు, కొత్తగా ఏం లేదు. మా మా అమ్మా, రే తలుపు గట్టిగా కొట్రా, సీరియల్ మునిగిపోయి ఉంటారు. సెకండ్స్గా నా మొహాన్ని మీరు చూస్తున్నారు. ఈ టైంలో 2 క్వశ్చన్స్ చదువుకునేదాన్ని. టైం వేస్ట్. ఎవరు కావాలి? ధీరజ్, ఇదేనా బాబు రావడం? రా మహేష్. ఎదురింటి మాస్టర్ కూతురా, ఈ మధ్య అద్దెకి దిగారు. ఏమీ లేదు. రే మేకప్ సెట్ తెచ్చావరా? కొన్నిస్తాళ్లేవే, ముందు ఉద్యోగంలో చేరని. వెళ్ళి స్నానం చేసిరా, ఇద్దరు భోంచెదురు గాని. ఏయ్, నిన్ను వేస్ట్గా కన్నారనుకున్నానే. పర్లేదు, రూమ్ బాగానే డెకరేట్ చేసావు. నేనేం చేయలేదు, ఇప్పుడు వెళ్ళిందే ప్రియా, తనే చేసింది. అదే కదా. ఏంటా పిల్ల తెగ చదివేస్తుందా? 20 seconds వేస్ట్ అయినందుకు ఫీల్ అయిపోతుంది. ఐఏఎస్కి ప్రిపరేషన్ ఏంటి? బానే చదువుతుంది, కానీ వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఒప్పుకోట్లేదే. పిల్ల చదువుకుంటుందన్నారు, పెళ్ళయ్యాక మా ఇంటికి వచ్చే చదువుకోవాలండి. నేను చదువుకుంటాను, మీరైనా అమ్మతో చెప్పండి. సరే సరే, ఏడవకు. నాకు అప్పుడు ఏడవకమ్మా. మీరు అమ్మతో చెప్పండి. నేను చెప్తానంటున్నానుగా, ఏడవకు. ఇంకొకసారి చదువు మాట ఎత్తావో చంపేస్తాను. ఆగమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలేగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. చదవని. దాని సంగతి మీకు తెలీదు. అది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటర్ దాటట్లేదు. ఏదైనా పని చెప్తే చదువు పేరుతో పుస్తకం పట్టుకుంటుంది, ఆ పుస్తకంలో కామిక్ బుక్ పెట్టి చదువుతుంది. ఇంట్రెస్టింగ్. అప్పుడు నేనేమైనా కథ చెప్తున్నానా? వట్టి చేతులతో వచ్చి మాట్లాడుతున్నా. పొర దున్నపోతా గాడిద. మీ అబ్బాయి వచ్చినట్టున్నాడు. అవును అన్నయ్య గారు, సెలవు దొరికిందని వచ్చాడు. ఫీల్డ్ ట్రైనింగ్ మోడల్ తెలుసా సార్? బీట్ కానిస్టేబుల్ గా వారం పని చేయాలి. కేడీ చెకింగ్ అండ్ పోస్టల్లో 1 week వర్క్ చేయాలి. రైటర్గా 1 week పనిచేసి కంప్లైంట్స్ రాయడం నేర్చుకోవాలి. ఎస్ఐగా 1 నెల వర్క్ చేసి స్టేషన్ మెయింటెనెన్స్ నేర్చుకోవాలి. ఇన్స్పెక్టర్గా 2 నెలలు వర్క్ చేసి ఇన్వెస్టిగేషన్ అండ్ వాళ్ళ డ్యూటీస్ నేర్చుకోవాలి. ట్రాఫిక్ అండ్ డిఎస్పీ ఆఫీస్లో అన్ని డివిజన్స్తో అసోసియేట్ అవ్వాలి సార్. కాలేజ్ కురాలి సార్, ఇద్దరు స్పాట్ అవుట్ సార్. సార్, 2 రోడ్ అడ్లైట్ వేయకుండా వచ్చేసారు సార్. అబద్ధం చెప్తావరా? కన్ఫర్మ్ గా లైట్ వేసుకుని వచ్చారు. వెలుగుతున్నప్పుడే బల్బ్ పగిలి ఆక్సిజన్ తగిలి టంగ్స్టన్ బూడిదైపోయింది. లైట్ వేయకపోయి ఉంటే ఇది జరిగే ఛాన్సే లేదు. రిపోర్ట్లో రాసుకోండి. ఎన్ఆర్ఐ మర్డర్ కేసు సార్. పోలీస్ డాగ్స్ ఇంటి చుట్టూ తిరిగాయి, కానీ బాడీ దొరకలేదు. సార్, ఇక్కడ తావమనండి. గుడ్. వచ్చే సండే మన రేంజ్ ఆఫీసర్స్కి ఒక క్లాస్ తీయండి, చూద్దాం. లోకార్ట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేరస్తులు ఘటనా స్థలానికి ఒక వస్తువుని తీసుకొచ్చినా లేదా విడిచి వెళ్ళినా దాన్నే సాక్ష్యంగా ఏంటన్న టార్చర్ పెడుతున్నానా? కంప్లైంట్కి పేపరు, బీట్కు డబ్బులు అని లంచం తీసుకోవడం వల్లే మన డిపార్ట్మెంట్కి మర్యాద తగ్గిపోతుంది సార్, అక్యూస్ట్కు భోజనం, స్టేషన్ మెయింటెనెన్స్, ధర్నాలు పోరాటాలు చేసి ఖైదయ్యే 100-200 మందికి బిర్యానీ ఖర్చులని సంవత్సరానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. దానికో దారి చూపిస్తే
మేము లంచాలు తీసుకోవడమే మానేస్తాం. ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి, లేని వాళ్ళని వదిలేండి. వీటన్నిటి మధ్య చట్టాన్ని కాపాడాలి మీరు. థ్యాంక్స్. చుచ్చుకన్నా టీ కావాలమ్మా తమ్ముడు? టీలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. దొరికారు. క్యూటీస్, అక్క ఒక్కతే కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. చదువు ఇచ్చింది చాలు, బాబు కుళ్ళు నొప్పులుగా ఉంది, వచ్చి మసాజ్ చెయ్యి. కుదరదు. చదవమంటే ఐలో చెప్తుందని మీ నాన్నతో చెప్పనా? అంకేల్ పుడతానులే. ఆహా ఆహా, అలాగే వీపు మీద కొంచెం మసాజ్. ఆహా, ఓ పాట పాడుతూ మసాజ్ చేయొచ్చుగా. ఏ దాన్ని చూడకు. ఏయ్ దిగావో చంపుతా. ఏవే చదువుకునే బుక్లో ఇలా ముగ్గులు వేసుకుంటున్నావే, నువ్వు బాగుపడతావా? ఓహో ఓహో, పోలీస్ బావా లూసు, ఐ లవ్ యు. ఏవే మీ నాన్నతో చెప్తానన్నావు, ఐ లవ్ యూ అని రాసి పెట్టుకున్నావు. మా నాన్నతో చెప్తాననేగా అన్నాను, లవ్ చేయట్లేదని అనలేదుగా. దొంగ. నువ్వే. బావందాన్ని చూడగానే పడిపోయావు అంతేగా? ఫస్ట్ టైం నీ ఫోటోని చూసినప్పుడే. అయితే ఎందుకు తెప్పించుకున్నావు? ఊరికే మొహం ఓకే, కానీ తమరి క్యారెక్టర్ గురించి తెలుసుకోవద్దా? తెప్పించుకున్నందుకు సారీ చెప్పు. మీ ఊళ్ళో కూడా ఇలాగే సారీ చెప్తారా? ధీరజ్ హరిప్రసాద్ తూతుకుడి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నా బిడ్డను ఎత్తుకుపోయారు సార్. 10 లక్షలు ఇస్తేనే వదులుతానంటున్నారు. ఎలాగైనా కాపాడండి సార్. కాకి చోకా సిన్సియారిటీ దానికి వచ్చే మెడల్స్ లో లేదు, ట్రాన్స్ఫర్స్ లో ఉందని మా నాన్న చెప్పేవారట. ఎంత దమ్ముంటే నా వాళ్ళ మీద చేసుకుంటాడు. ఎమ్మెల్యే మాట వినవా? మర్యాద అంటే ఏంటో తెలీదా నీకు? అర్థం కావట్లేదా? మర్యాద ఇవ్వాలి. చూడాలన్నావు. పేపర్లో ఫోటో రావాలని హీరోయిజం ట్రై చేయకండి మిస్టర్ ధీరజ్. వెళ్ళిన ప్రతి చోట ఓవర్ పవర్ చేస్తున్నారు సార్. ఏవో కారణాలు చెప్పి తరచూ ఎన్కౌంటర్లు చేస్తున్నారు సార్. పోయిన వారం పనికి వెళ్ళి ఇంటికి వెళ్దామని నైట్ 8 ఆటో ఎక్కిన అమ్మాయిని ఆ డ్రైవర్ వాడి ఫ్రెండ్స్ నోరు మూసి చేతిని మెలేసి ముందున్న ఊచలకి కొట్టి విరిచి బెదిరించి ముళ్ళ పొదులకి తీసుకెళ్లి 3 రేప్ చేశారు. అదే విరిగిన చేత్తో ఆటోలో పడేసి మరో 10 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ ఫోర్స్ చేశారు. ఇలాగే 3 సార్లు చేసిన తర్వాత మందు బాటిల్తో గొంతు కోద్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో నేను ఒక్కదాన్నే పనికి వెళ్తున్నాను, చేతిని విరిచేశారు. మీరు చేయాల్సిందంతా చేశారు, దయచేసి ప్రాణాలతోనైనా వదిలేండి అని ఆ ఒంటి చేత్తో బతిమాలుకుంది. అయినా గొంతు కోసి చంపేశారు. ఆ 3 లంచ్ పోరాడి పట్టుకున్నాను.
ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలో చెప్పండి సార్. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? హైవేలో మా బండికి యాక్సిడెంట్ అయింది. చంటి బిడ్డకి దెబ్బ తగిలి రక్తం కారిపోతుంది. అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. తలుపు తెరవండి సార్. ఉండండి. చోళవరంలో నిన్న అర్ధరాత్రి జాతీయ రహదారికి పక్కన విడిగా ఉన్న ఓ ఇంట్లో జరిగిన దోపిడీలో 5గురు దవడ విరిగి తల పగిలి తుపాకీ తూటా తొలిచి గుండె బయటపడి దారుణంగా హత్య చేయబడ్డారు. పోయిన ఏడాది గుమ్మడి పూల్లో ఇదే విధంగా జరిగింది సార్. పోలీసులు పట్టుకోలేదు. రాత్రులు పడుకోవడానికి జనం భయపడుతున్నారు. వెంటనే పోలీసులు వీళ్ళని పట్టుకోవాలి. దీనివల్ల చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది. యువజన సంఘం తరపున రోజుకు 10 మంది రాత్రులు ఊరంతా కాపలా కాస్తున్నాం. ఎవరు పనికి వెళ్ళలేకపోతున్నాం. పోలీసులు పట్టించుకోవట్లేదు. సంఘటనా స్థలంలో విచారణ జరిపిన చోళవరం ఇన్స్పెక్టర్ సత్య అతి త్వరలో హంతకుల్ని పట్టుకుంటామని అన్నారు. సార్ ప్రియా, ఇన్స్పెక్టర్ సత్య. నమస్తే. సార్ ఇంటికి. థ్యాంక్ యూ. ఇదంతా సత్య పూర్వీకుల ఆస్తంట పాప. అదిగో దూరంగా ఎల్లో బిల్డింగ్ కనిపిస్తోందే, అదే సత్య ఇల్లు. ఆయనకి థ్యాంక్స్ చెప్పు బావా. ఈ ఇల్లు సూపర్ గా ఉంది. నాకన్నా అవును. ఇంకా 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 ఇది నువ్వు, ఇది నేను. బాగున్నారా? మా అమ్మ నాన్న సార్. బాగున్నావండి. నాన్న తీసుకోండి. నమస్తే. నమస్తే సార్. ఇల్లు సూపర్ గా ఉందన్నయ్య. థ్యాంక్స్. డిఎస్పీ ఆఫీస్ పైన హెడ్ కానిస్టేబుల్ రైటర్ ఉన్నారమ్మా, అందుకే ప్రైవేట్ ఇల్లు చూశాను. ఈ థ్యాంక్స్ అందుకే అన్నయ్య. ఆఫీస్ పైన ఇల్లు పిచ్చ బోర్. హే, ఎందుకు అదోలా ఉన్నావు? బొమ్మ కొనివ్వలేదని అలిగింది. అంతే కదా. వెయిట్, ఈ బుల్లి లైన్ నువ్వంట, ఈ పెద్ద లైన్ నేనంట. ఆడుకుందామా? వెళ్ళొస్తాం. ఇల్లు పక్కనే. ఏదైనా కావాలంటే పిలవండి. అలాగే వదినా. వస్తానండి. సత్య, రేపు కాలింగ్ ఆన్ కరెంట్. షూర్ సార్. కొత్త డిఎస్పీ వచ్చారంట. మీ గురించి చాలా విన్నాం సార్. మీతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఊరు పెద్దల్ని, తహసీల్దార్ని మీట్ అవ్వాలి. ఏర్పాటు చేయి. పెండింగ్ కేస్ ఫైల్స్ అని నా టేబుల్ మీద పెట్టు. 100ల కొద్ది పెండింగ్ కేసుల్లాగా ఒక మామూలు కేసులా ఆ కేస్ నా టేబుల్ మీదకి వచ్చింది. అది అన్ని మలుపులు తిరుగుతుందని అప్పుడు నాకు తెలియలేదు. ఇంత దారుణమైన డకాటీ కేసు పెండింగ్లో ఉంది. ఎవరు పట్టించుకోలేదా? ఎంక్వైరీ చేశాం సార్. ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకేక్లు దొరకలేదు. కొత్త టీమా పాత టీమా, ఒకే గ్యాంగా వేరే వేరే గ్యాంగా, ఏం కనిపెట్టలేకపోయాం సార్. ఎన్నో కేసుల మధ్య ఈ కేసుని ఫాలో చేయలేకపోయాం సార్. ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి. ఇది వాలజ కేసు సార్. ఈ పిల్ల తల మీద బలంగా కొట్టారు, అందువల్ల జ్ఞాపక శక్తి కోల్పోయింది. ఇది చోళవరం. ఇతని దవడని కొట్టి విరిచేశారు. జా రీప్లేస్మెంట్ సర్జరీ చేశాం. ఇది గుమ్మిడిపూండి. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళందరూ రాక్షసులు. మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. పోండి సార్. కూర్చోవయ్యా. లేదు, పర్లేదు. ఇది తక్కువ కేసు సార్. అమ్మా, కొత్త డిఎస్పీ. కలండయ్యా, సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలన్నది కల. నే పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదనుకుని కడుపు కట్టుకొని డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకొని అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక్క రాత్రిలో అంతా నాశనం చేసి వెళ్ళిపోయారు సార్. ఈ కుటుంబానికి పట్టిన గతి వేరే ఏ కుటుంబానికి పట్టకూడదు సార్. వాళ్ళని వదలకండి, వాళ్ళని వదలకండి సార్. వాళ్ళని వదలకండి, వాళ్ళని వదలకండి. కవి కవి
कभी 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 అన్ని కేసుల్ని సాల్వ్ చేసినట్టే ఈ కేసుని కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను. కానీ ఇది సింపుల్గా లేదు. వెరీ రేర్ అండ్ సీరియస్ కేసుగా నా ముందుకు వచ్చింది. ఎవరి డెకాయిట్స్ తెలీదు, ఏ బండ్లు వస్తున్నారు, దోచుకుని ఎలా తప్పించుకుంటున్నారు తెలీదు, ఎలా ఒకే ప్యాటర్న్లో ఒకే దెబ్బతో మనుషుల్ని చంపుతున్నారు తెలీదు, ఎందుకని ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం కూడా లేదు తెలీదు. ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలియక దోచుకునే రేంజ్కి ఈ గ్యాంగ్ మేధావులు, కానీ ఫింగర్ ప్రింట్స్ వదిలి వెళ్లే రేంజ్కి మూర్ఖులు. ఈ టైప్ ఏమో మన డిపార్ట్మెంట్కి కొత్త. దొరికిన వేలిముద్రని తమిళనాడు మొత్తం పంపి కంపేర్ చేసి చూస్తే ఏ అక్యూస్ వేలిముద్రతోనూ మ్యాచ్ అవ్వలేదు. కానీ మ్యాచ్ అయింది. 95 నుంచి పోయిన వారం వరకు 22 చోట్ల ఇదే టైప్లో జరిగిన దోపిడీ అచ్చుల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యింది. సో మనకి తెలిసిన గ్యాంగ్ కాదు, కొత్త గ్యాంగ్. ఒకే గ్యాంగ్ 9 ఏళ్లుగా దొరకకుండా నేరాలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోకపోతే ఇక మీదట చేస్తారు. ఇంతవరకు వీళ్ల వల్ల 18 మంది చనిపోయి ఎంతో మంది కళ్ళు చేతులు కాళ్ళు పోగొట్టుకుని డే టు డే లైఫ్ కోల్పోయారు. ఇన్నేళ్లుగా ఇంత ఏమరపాటుగా డిపార్ట్మెంట్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు సార్. నేను నిద్రపోలేకపోతున్నాను. పిల్లలు పెద్దవాళ్ళ ఆర్తనాదాలు ఇప్పటికీ వినపడుతున్నాయి. ఏదో ఒక దుర్ఘటనలో ప్రజలు చనిపోతూనే ఉంటారు, దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? రోడ్డు మీద వెళ్లేవాడు కూడా తప్పు జరిగితే నిలదీస్తున్నాడు. మనం నిలదీయడానికి జీతం తీసుకుంటున్నాం, ఆ జీతంతోనే భోజనం చేస్తున్నాం. ఒక్కో ముద్ద తినేటప్పుడు సిగ్గేస్తుంది సార్. మీ సంగతి నాకు తెలీదు. ఏం చేద్దాం ధీరజ్? విక్టిమ్స్ అందరినీ తల వెనుక కొట్టే చంపారు సార్. ఇది జంతువుల్ని వేటాడే టెక్నిక్. వేటే వృత్తిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇంత కిరాతకంగా హత్యలు చేయగలరు. కంట్రీ గన్స్ ని యూజ్ చేశారు. తమిళనాడులో ఇలాంటి గన్స్ లేవు సార్. చివరిగా డెకాయిటీ చేసిన చోట దొరికిన చెప్పు, పాన్పరా కవర్, ఎంటీ షెల్ ఇవేవి తమిళనాడులో యూజ్ చేసేవి కావు సార్. సో డీజీపీ పర్మిషన్ తీసుకొని ఒక పెద్ద టీంతో ఇండియా మొత్తం వెతకాలి సార్. ఇండియా మొత్తం వెతకాలా? కామెడీ చేస్తున్నావా? 4 రౌడీ షీటర్లు పట్టుకోవడానికి మిలిటరీ కావాలా? 100 కోట్ల జనాభా ఉండే దేశమయ్యే ఇది. ఎన్ని జైళ్లు, స్టేషన్లు, కోర్టులు, రికార్డు రూమ్లు ఉన్నాయో తెలుసా నీకు? వీటిలో 4 వేలిముద్రలను కనిపెట్టేస్తావా? ఊరికే జీతం తీసుకోవడం తప్ప ఎంతవరకు ఏం చేసావయ్యా? పోవయ్యా, పో బయటడు. వెంటనే నిర్ణయం తీసుకోవడం కుదరదు. పై ఆఫీసర్లకి చెప్దాం, ఆ తర్వాత చూద్దాం. ఒప్పుకోలేదు. ప్రజలు సేఫ్గా లేరు సార్. ఏదో ఒకటి చేయాల్సింది. మన లిమిట్లో ఉన్న కేసెస్తో స్పెషల్ క్రైమ్ పార్టీ ఫామ్ చేయండి. టెంపో ట్రావెలర్ ఇస్తాను, అందులో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. బాగా దూరం అయితే ట్రైన్లో వెళ్ళండి. ప్రియాకి తోడుగా ఒక లేడీ కానిస్టేబుల్ ఇంట్లో పెట్టి ఒక చెప్పు, ఎంటీ షెల్, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని క్రిమినల్స్ కోసం ఇండియా మొత్తం వెతకడం మొదలుపెట్టాం. ఆంధ్ర దాటితే బండ్లోళ్ళందరూ ఈ చెప్పులు వేసుకుంటుండ్లా. దీన్ని పెట్టుకొని ఏమి కనిపెట్టలేమా? నువ్వు చెప్పినట్టుగానే 3 కేసులు ఉన్నాయి. మేము 10 ఏళ్లగా ఎతకతానే ఉండలా. सर सर अरे भैया कौन? ఎస్పీ సార్ ఎస్పీకి ఇంతే మర్యాద సార్. ఇక్కడ పోలీసులకు కూడా యూనియన్ ఉంది సత్య. ఏం మాట్లాడలే, లోపలికి వెళ్ళొచ్చు అమ్మాడు. భయ్యా Here we get 3 rifles for 3,000 rupees. This is not a big evidence. We also have 3 cases pending over here. We are suspecting Purti criminal tribe. క్యాన్వాస్ గ్యాంగే ఈ విధంగా దోచుకుంటారు. చంద్రపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళి చూడండి. No. It's not canvas. They always enter from the back door. But in your case, they come front. I think it's a judger boss. పెళ్ళైన 2 ఏళ్లలో ప్రియాని ఎప్పుడు ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు. ఉన్న ఫండ్స్తో స్కూల్లో దాబాలో నిద్రపోయి దొరికింది తిని ఒక్కో స్టేట్కి తిరిగాం. ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ అప్సెట్ అయింది. हाँ हवारिया बड़ी खतरनाक गैंग है. उनको पकड़ना नामुमकिन है. ये क्रिमिनल ट्राइब्स कई पीढ़ियों से डकैत है. క్రిమినల్ ట్రైబ్స్ అనేది తెల్లదొరల భూమిని ఆక్రమించుకోవడానికి కనిపెట్టిన పదం. దీన్ని చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. తోడేళ్లు వేటాడే టెక్నిక్. ఒకటి తరుముతుండగా ఇంకొకటి. క్రిమినల్స్ గురించి వెతకడం మొదలుపెట్టిన నాకు దేశం మొత్తం వ్యాపించిన అంతవరకు కనీ విని ఎరుగుని క్రైమ్ నెట్వర్క్ గురించి తెలిసింది. వెళ్ళిన ప్రతి చోట తమిళనాడులాగే అక్కడ కూడా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసెస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసి మాకు దొరికిన ఛాన్స్ ప్రింట్తో కంపేర్ చేసి చూసాం. అవన్నీ చేసింది ఒకే గ్యాంగ్. ఇది ఏ గ్యాంగ్ పని? పూర్తి సా, సంజర్బాద్ సా, హవేయా సా, సోన్సీ సా,
పింక్లో సార్. ఎవరు ఎవరు ఎవరు? ఆ గ్యాంగ్కి సంబంధించిన సాక్ష్యాలను వాంగ్మూలాలను చదవడం మొదలుపెట్టినప్పుడు సడన్గా ఒక స్పార్క్ వెలిగింది. వాళ్ళు చేసిన ప్రతి దోపిడిని డేట్ వారీగా వేరు చేశాను. ఒక చిన్న క్లూ దొరికింది. ఫస్ట్ 95-96 తర్వాత తమిళనాడు మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఈ గ్యాంగ్ 4 ఏళ్ళు ఎక్కడా ఏ క్రైమ్ చేయలేదు. ఎందుకు? ఎక్కడైనా అరెస్ట్ అయి ఉండే అవకాశం ఉంది. అది ఎక్కడ? సెకండ్, ఇది 10 ఏళ్ల క్రితం తిరుపతిలో ఒక అక్యూస్ ఇచ్చిన స్టేట్మెంట్. నేను చిన్నవాడిని, చిన్న గ్యాంగ్, లారీ గ్యాంగ్లు వారానికి 4 చేస్తున్నాయి. నన్ను వదిలేయండి, అన్ని కేసులకి హెల్ప్ చేస్తాను. క్రైమ్ సీన్ చూస్తే అదే గ్యాంగ్ పనో చెప్పగలను అన్నాడు. థర్డ్, నాకు లారీ వాళ్ళు అయి ఉండొచ్చని డౌట్ ఉంది. 2002 రెండో నెల 14వ తారీఖు గుమ్మిడిపూండి, 16వ తారీఖు ఆత్తూర్, 18వ తారీఖు కారిమంగళం ధర్మపురి. ఆ తర్వాత 19వ తారీఖు బెంగళూరు అవుటర్లో దోపిడీలు చేశారు. లోడ్ తీసుకుని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లారీ గ్యాంగ్ దోపిడీ చేసే అవకాశం ఉంది. సత్య సార్, ఆ అక్యూషన్ ఇంకా తిరుపతి జైల్లోనే ఉన్నాడు. వాడిని జామీన్లో తీసుకొచ్చి క్రైమ్ సీన్ చూపించాం. ఓకే సార్. ఇది లారీ గ్యాంగ్ పని అని అడుగు. ఇది ఖచ్చితంగా లారీ గ్యాంగ్ వాడి పనే సార్. లారీ గ్యాంగ్ అని మీరు ఎలా స్ట్రాంగ్గా గెస్ చేస్తున్నారు? విక్టిమ్స్కి తగిలిన గాయాల్ని అనలైజ్ చేసిన ఫారెన్సిక్ ఒక విచిత్రమైన వెపన్తో కొట్టినట్టు చెప్పారు. అది నార్త్ లారీలో ఒక పక్క తగిలించున్న ఈ ఫ్లాగ్ రాడే. ఆ రాడ్డుతో కొట్టి చంపి దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఉన్న చోటే పెట్టేస్తే ఏ పోలీసుడు అస్సలు కనిపెట్టలేడు సార్. వెంటనే లారీలన్నీ ఆపి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చు కదా. లేదు సార్, మీడియాకి తెలిసిపోతుంది. అక్యూస్ అలర్ట్ అయిపోవచ్చు. ఒక స్పెషల్ టీం అపాయింట్ చేసి వాళ్ళు 4 ఏళ్ళు అరెస్ట్ అయిన చోటు కనిపెట్టాలి. అందుకు మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే. నార్త్ లో అక్యూస్ ప్రూవ్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల అందులో ఒక చిక్కు ఉంది. షెర్లాక్ హోమ్స్ లాగా 2003లో వెళ్ళి మళ్ళీ 2005లో వచ్చి లారీ రాడ్డు అని కట్టుకథలు చెప్తున్నారు. కనిపెట్టలేనని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. లేదు సార్, ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. ఈ గ్యాంగ్ ఇలాంటి పెద్ద ఆఫీసర్నో లేదా పెద్ద రాజకీయ నాయకుడినో లేపేస్తే కన్ఫర్మ్గా లేపేస్తారు. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఈ కేసుని సీరియస్గా తీసుకుంటాయి. అప్పుడు కన్ఫర్మ్గా కనిపెట్టేవచ్చు సార్. జామన్ చేస్తే మనకేంటి సార్? ధీరజ్, సారీ సార్, మిగతా కేసుల వల్ల టైం దొరికినప్పుడే ట్రావెల్ చేయగలుగుతున్నాం సార్. అది సొంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నాం సార్. ఎంక్వైరీ మొదలుపెట్టిన 2 ఏళ్లలో తిరువలం, బర్గూర్, వెల్లవేడిలో 5 చోట్ల దోపిడీలు జరిగాయి సార్. ఎంతో మందిని దారుణంగా చంపేశారు సార్. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎలా సార్? మనం చెడ్డవాళ్ళ నుంచి మంచి వాళ్ళని కాపాడే పోలీసు ఉద్యోగం మానేసి మంచి వాళ్ళ నుంచి చెడ్డవాళ్ళని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం సార్. వస్తాను సార్. మనం ఏం చేయగలం సార్? ప్రజలు ఓటేసి గెలిపించిన వాళ్ళు చెప్పిందే కదా చేయగలం. అధికార పక్ష శాసనసభ్యుడు నిన్న అర్ధరాత్రి ముసుగు దోపిడీ దొంగలచే కాల్చి చంపబడ్డారు. గతంలో 3 సార్లు చోటు చేసుకున్న ఇటువంటి దోపిడీ సంఘటనల్లో పలువురు హత్యకు గురికాగా ఇప్పుడొక శాసనసభ్యుడే కాల్చి చంపబడడం స్థానిక ప్రజల్లో కలకలాన్ని, భయాందోళనని రేపింది. ఎమ్మెల్యేకే రక్షణ లేదు, ఇంక ఈ ప్రజలను ఎవరు కాపాడేది? పోలీసు వాళ్ళు వస్తారు, తొంగి చూస్తారు, పోతారు, అంతే. ఈ పోలీసు వాళ్ళకి మామూలు తీసుకోవడానికి టైం చాలట్లేదు. అలాంటి వాళ్ళు హంతకులనే పట్టుకుంటారు. ఛా, టైం ఏం బాలేదయ్యా. సునామీలో కొన్ని వేల మంది చనిపోయి 1 నెల కూడా కాలేదు. అంతలోనే ఎమ్మెల్యే మర్డర్. అసలు ఏం చేస్తున్నారయ్యా? అంతా ఫైల్లో ఉంది సార్. అవన్నీ చూసి అర్థం చేసుకునేంత చదువుకుని ఉంటే నేను ఇలా రాజకీయ నాయకుడికి ఎందుకు కష్టపడతాను? మీలా జీతం తీసుకుని హాయిగా ఉండేవాడిగా. పొలిటికల్ కంటే పోలీసోళ్ళు మహాముదుర్లు. హంతకుల్ని మన మీదకే తిప్పుతారు, జాగ్రత్త. ఎంతవరకు చనిపోయింది మామూలు ప్రజలు, పర్వాలేదు. కానీ ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే. ఉప ఎన్నికలు వస్తాయి, 2 ఖర్చు అవుతుంది. ఎంతకీ ఎవరు సార్ వాళ్ళు? 19వ శతాబ్దంలో ఉత్తర దేశ రహదారుల్లో ఎన్నో వేల మంది వర్తకులు, ప్రజలు మర్మమైన పద్ధతిలో మాయమయ్యారు. 1830లో గవర్నర్ విలియం రెండిక్ ఆదేశాల మేరకు విలియం హెన్రీ సిల్మన్ ఓ దళాన్ని ఏర్పాటు చేసి విచారించగా తగ్గీస్ అనే హంతకుల ముఠా వర్తకుల్లాగా, సిపాయిలాగా వేషం వేసుకుని ప్రయాణికుల్ని దారుణంగా చంపి దోచుకుంటున్నారని కనిపెట్టారు. ఆ విచారణలో వాళ్లు చంపి పూడ్చిపెట్టిన ఎన్నో శవాలు బయటపడ్డాయి.
450 ఏళ్లుగా కొంతమంది చక్రవర్తుల సాయంతో 20 లక్షల కన్నా ఎక్కువ మంది ప్రజల్ని చంపారని తెలిసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్ ప్రభుత్వం వారి సైన్యాలను పంపి యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుని వందల సంఖ్యలో తగ్గీలను ఉరితీసి ఎన్నో వేల మందిని జైల్లో బంధించి కఠినమైన శిక్షలు విధించి వాళ్లు దాక్కున్న అడవుల్ని కాల్చి తగ్గీలను అంతం చేశారు. ఈ సంఘటనను ఉదాహరణగా చూపించి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు మొరటోళ్లు, వాళ్లు పాలించలేరు, వాళ్ళని పాలించడానికి మేమే తగిన వాళ్ళమని చెప్పి భారతదేశమంతటా నేరం చేసేవారిగా 235 తెగలను నేర పరంపరగా ప్రకటించారు. వారిలో ఎన్నో వేల మంది అమాయకులు బ్రిటిష్ పోలీసుల వల్ల బాధితులయ్యారు. స్వాతంత్రం తర్వాత పండిట్ నెహ్రూ ప్రభుత్వం నేర పరంపర చట్టాన్ని రద్దు చేసి బాధితులకు ఎంతో సహాయం చేసింది. అధిక శాతం ప్రజలు కష్టపడి పనిచేసి హాయిగా ప్రశాంతంగా జీవించారు. కొంతమంది తప్ప పోర్తీస్, కేరవాస్, సామ్సీస్, జంజర్బాగ్స్, బింగ్లోస్, హవేరియాస్ వీళ్లలో కొంతమంది మాత్రం అది నేరవని తెలియక నేరాలు చేస్తున్నారు. పోర్తీస్ మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయి ఇండియాలో ఎన్నో చోట్ల ఉన్నారు. కేరవాస్ తిరువన్నామలై, ఓరపాకం, గోడవాంచేరి నుంచి మైగ్రేట్ అయి మహారాష్ట్రలో చంద్రపూర్లో కూడా ఉన్నారు. బింగ్లోస్ బంగ్లాదేశ్ నుంచి లోపలికొచ్చి ఔటర్ ఢిల్లీలో నేరాలు చేస్తుంటారు. హవేరియాస్ యూపీ, నోయిడాల్లో నేరాలు చేస్తుంటారు. వీళ్లలో ఎవరో ఒకరే ఇక్కడ చేసుండాలి. వీళ్ళకి వేటే వృత్తి కాబట్టి వేటలో మృగాల్ని చంపడానికి ఉపయోగించే టెక్నిక్ని మనుషుల్ని చంపడానికి ఉపయోగిస్తున్నారు. 45 చోట్ల వీళ్ళు చేసిన దోపిడీలు, హత్యల గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేశాము. ఏదో విధంగా వాళ్ళని పట్టుకోండి సార్. ఇండియా అంతటా స్టేషన్, కోర్టు, జైలు అని ఈ గ్యాంగ్ వేలిముద్రల్ని వెతకాలి. వెంటనే ఆ పని చేయండి సార్. ఐజీపీ నార్త్ జోన్ విజయ్ రాథోర్ నాయకత్వంలో ఒక సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేశాం. మరి ఎన్నాళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? దోపిడీదారులు పట్టుబడతారు అంతే. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఏం కనిపించలేదు సార్. అన్ని చూసాను సార్. ఏపీ మొత్తం వెతికే మ్యాచ్ దొరకలేదు సార్. నాట్ ఐడెంటికల్. కర్ణాటకలోనే దొరకలేదు సార్. కంపేర్ చేశాను సార్. చేతో మ్యాచ్ లేదు సార్. నార్త్ లో ఏ డాక్యుమెంట్ ప్రాపర్ గా లేదు సార్. దేన్ని వదలకుండా వెతుకుతున్నాం. बस इतनी फाइल्स है यहाँ पे. अरे निकलो यहाँ से. थोड़ा चेक करो. महाराष्ट्रలోనే దొరకలేదు సార్. సార్ ఒరిస్సాలోనూ దొరకలేదు సార్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వెళ్తున్నాం. మధ్యప్రదేశ్లోనూ దొరకలేదు సార్. थोड़ा देखिए सर. అర్జెంట్ ఫుల్గా వెతికాం సార్. మ్యాచ్ దొరకలేదు. ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయనే నమ్మకం మెల్లమెల్లగా పోతుంది సార్. जैन साहब. हेलो सर. आइए. వెస్ట్ బెంగాల్లోనూ దొరకలేదు సార్. 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 హలో జై హింద్ సార్. తమిళనాడు పోలీస్ ఫైల్స్ రెడీ. చలిए. సార్ దొరకలేదు సార్. ఇంత దూరం అని చెప్పుండొచ్చు కదా. 4 రోజులకు బట్టలు తీసుకోమని టెంపోలో పడేసి తీసుకొచ్చారు. చలి చంపేస్తుందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అన్న. చూస్తూ ఉండండి, వచ్చేస్తాం. పోయారా? ఇక మళ్ళీ సాయంత్రానికి వస్తారు బాబు. కూర్చో బాబు. ఫోటో బాబు కూర్చో. పండగ పబ్బం లేకుండా పని చేసుకుంటున్నారు చూసావా? పావు 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 పావు. ఏంటి సార్ పాము పాము అంటున్నారు? ఫోటో బాబు. ఒక్కో రేఖని చిలక ముక్కు తేలు అని బొమ్మల్లా మనసులో ముద్రేసుకున్నాను. ఇప్పుడు మనం వెతికేది పాము, నల్ల త్రాచు పాము. ఇక యూపీలో మీరట్, ఆగ్రా ఈ 2 జైల్లో మిగిలే సార్. రేపు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ దొరకకపోతే ఏం చేయాలో తెలియట్లేదు సార్. नहीं 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 होगा, नहीं होगा. 5:30 बज रहा है. बेल कैदियों को भेज रहे हैं. 6 बजे झंडा नीचे उतार कर दरवाजा बंद हो जाएगा. नहीं यार, नहीं होगा, आज नहीं होगा. आप कल आइए. सर प्लीज सर. गुड इवनिंग सर. क्या हो रहा है? सर फिंगरप्रिंट लेके आए. फिंगरप्रिंट लेके क्या करोगे?
सरप्राइजिंग। फिंगरप्रिंट लेके इतने देर घूम रहे हो? यस सर। सर एग्जिट गेट लेजर से चल सर। सर प्लीज सर, सर प्लीज सर, प्लीज सर, प्लीज सर, हेल्प चेंज सर प्लीज। छोड़ दो। जी साहब। थैंक यू सर, थैंक यू सर। आइए सर, आइए सर। నువ్వు మామూలుడు రండి, ఇక్కడ తప్పకుండా నీళ్ళుంటాయి. అవునవును అవునవును, నీళ్లున్నాయి నీళ్లున్నాయి. ఏం సార్ టెన్షన్గా ఉన్నారు? ఏదో గుడ్డి నమ్మకంతో టీంతో వచ్చేసాను. వాళ్ళకి ఏదైనా అవుతుందేమోనన్న భయం నా మనసుని తొలిచేస్తోంది. రా గురకి చేసేద్దాం. ఈ విలేజ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ చూసుకో. ఎస్ సార్. దీన్ని గోస్ట్ విలేజ్ అంటున్నారు సార్. ఇక్కడ మేకల్ని మేపుకునే 4-5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళనే రాత్రి భోజనానికి ఏర్పాటు చేయాలి. ఓకే, అలర్ట్గా ఉండు. ఎస్ సార్. हम प्लान के मुताबिक गांव पहुंच गए हैं। अभी हमला बोलेंगे तो सबको उठवा सकते हैं। नहीं, సీరియస్గా ఉండండి, నాకు పనిగా ఉండాలి గారు. బూడిద తోడేళ్ళు మనకి ఎప్పుడు ఎలా వేటాడాలో నేర్పించాయి. మేము గుర్రాల్లో వెళ్ళి పౌడర్ బాంబు కొట్టి వాళ్ళని చెదరగొడతాము. మీరు దాక్కుని భయపడి పరిగెత్తుకొచ్చేవాడని వేటాడండి. ఎలాగైతే తోడేళ్లు వేటాడతాయో. జై బావులి, జై బావులి, జై బావులి. బావా, నన్నే తలుచుకుంటున్నావా? నాకేం కాదు, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను. రండి మూర్తి.
మూర్తి ఏం కాదు ఏం కాదు. ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళమను. ఎవరు భయపడకండి. నాటు తుపాకీ 20 అడుగుల రీచ్ అవుద్ది. 10 అడుగుల కిల్లింగ్ పాయింట్. మెయింటైన్ ద డిస్టెన్స్. అందరూ ఎక్కడైనా హైట్కి ఎక్కండి. తోడేళ్లు వేటాడే టెక్నిక్. ఒకటి తరుముతుండగా ఇంకొకటి. తోడేళ్ళ ట్రాప్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. దాంతోనే వాళ్ళని దెబ్బకూడదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు ఉన్న చోట నుంచి గోపురం కనిపిస్తుందా? కనిపిస్తాను సార్. జంప్. దాని వైపు పరిగెత్తు. సార్ ముందు వస్తున్నారు సార్. ఓకే సార్. టర్న్ రైట్. ఒకటి తరుపుతాడు సార్. స్ట్రైట్ గా రా. మన ప్లాన్ ఏమైంది? మన వాళ్ళందరూ ఏది? బాయ్స్ బాయ్స్ ఓమని స్పాట్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ రౌండ్ చేయండి. కేర్ఫుల్. సార్ ఓమో మేకల్ దొరికి నిప్పట్టించాడు. మొత్తం అంతా పొగ కమ్ముకుంది. ఏం కనబడటం లేదు సార్. సత్య డోంట్ లూజ్ హిమ్. నేను వస్తున్నాను. జల్దీ బోలేంగే హో. ఆ రहा हूं. సత్య కాలిని షూట్ చేశాడు. ఓమా తప్పించుకున్నాడు. నాకు గుర్రం కావాలి.
ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఓమని పట్టుకున్నాం. ఆ తర్వాత అలాంటి దుర్ఘటనలు తమిళనాడులో జరగలేదు. సార్ సార్ సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్, ప్లీజ్ సార్. సండే రండి. థ్యాంక్ యూ సార్. ఈ కుర్చీని మార్చమని 2 నెలల నుంచి చెప్తున్నాను. ఫైల్ పెట్టాం సార్. ఇంత పెద్ద కేసుని డీల్ చేసిన అతనికి ఎందుకు సార్ ఇలా డమ్మీ పోస్టింగ్ ఇచ్చారు? డిపార్ట్మెంట్లో నిజాయితీగా ఉంటే ఇలాంటి బహుమతులు ఇస్తూ ఉంటారు. అందులోనూ సార్కి ఇప్పటికే చాలా ఇచ్చారు. ఈరోజు హైవే మారిపోయింది. క్రిమినల్స్ని పట్టుకునే టెక్నాలజీ డెవలప్ అయ్యింది. కానీ ఆ కేసుకి సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలకు ఇచ్చే విలువ ఓ కామన్ మ్యాన్కి ఇచ్చుంటే ఇంతమంది బాధ్యతలు అయ్యేవారు కాదు. ఇది డిపార్ట్మెంట్ తప్ప, దాన్ని నడిపించే అధికారం తప్ప, వాళ్ళకు అధికారం ఇచ్చిన ప్రజల తప్ప? ఇది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో కూడిన పెద్ద టాపిక్. దీనికి సమాధానం దొరికే వరకు నేరాలు జరుగుతూనే ఉంటాయి. అమాయక ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ది ఇన్నసెంట్ పీపుల్ విల్ డై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ఎవర్.